వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. 18వ తారీఖు టెట్ ఎగ్జామ్ జరిగింది మధ్యాహ్నం 2 గంటలకి. దానికి సంబంధించి సైకాలజీ బిట్స్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వ్యక్తి విజయ సాధనలో సాధారణ ప్రజ్ఞ 20% ఉంటే ఉద్వేగ ప్రజ్ఞ ప్రభావం 80% ఉంటుంది అని తెలిపినది. 1 పియాజే, 2 ఎరిక్సన్, 3 లారెన్స్ కోల్బర్గ్, 4 డేనియల్ గోల్మన్. కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్, డేనియల్ గోల్మన్. క్వశ్చన్ నెంబర్ 3, పరీక్ష ఫెయిల్ అయిన విద్యార్థి తాగుబోతుగా మారకపోవడం ఈ రక్షకాతంత్రం దమనం, ఉపసంహరణ, ప్రతిగమనం, ప్రతిచర్య నిర్మితి. దమనం, ఉపసంహరణ, ప్రతిగమనం, ప్రతిచర్య నిర్మితి. ఆన్సర్ 2, ఉపసంహరణ. క్వశ్చన్ నెంబర్ 4, క్రేష్మర్ ప్రకారం ప్రాంశుకాయులు అనగా 1 అంతర్వర్తనులు, 2 బహిర్వర్తనులు, 3 ఆశావాదులు, 4 అరుదైన వారు. ఆన్సర్ 1, అంతర్వర్తనులు. క్వశ్చన్ నెంబర్ 5, ఈ దశ పూర్తయ్యే నాటికి సాధారణంగా పిల్లలకు సాంఘిక సమూహంలో వారి స్థానాన్ని గురించి అవగాహనే బ్రాకెట్లో సాంఘిక మితి ద్వారా నిర్ధారించిన స్థితి కాకుండా ఇతరుల సాంఘిక స్థితి గురించి అవగాహన కూడా ఉంటుంది. ఆప్షన్ పూర్వ బాల్య దశ 1, ఆప్షన్ 2 కౌమార దశ, ఆప్షన్ 3 వయోజన దశ, ఆప్షన్ 4 ఉత్తర బాల్య దశ. ఆన్సర్ ఉత్తర బాల్య దశ. సామాన్య సంభావ్యత వక్రం గురించి సరైన సమాధానం గుర్తించండి. క్వశ్చన్ నెంబర్ 6, గంట ఆకారంలో ఉంటుంది, సౌష్ఠవ రూపంలో ఉంటుంది, అంక మధ్యమం, మధ్యగతం, బాహుళక విలువలు నేరుగా వేరువేరుగా ఉంటాయి. ఆప్షన్ 1 ఏబి, ఆప్షన్ 2 ఏసి, ఆప్షన్ 3 బీసీ, ఆప్షన్ 4 ఏబిసి. 6th క్వశ్చన్ ఆన్సర్ ఏబి. గంటాకారంలో ఉంటుంది, సౌష్ఠవ రూపంలో ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 7, చట్టం ధర్మం ప్రకారం నడుచుకునే ప్రవర్తన కనబడు కోల్బర్గ్ నైతిక వికాస దశ ఏది? ఇక్కడ ఆప్షన్ 1 4వ దశ, ఆప్షన్ 2 6వ దశ, ఆప్షన్ 3 5వ దశ, ఆప్షన్ 4 3వ దశ. ఆన్సర్ 4వ దశ. చట్టం ధర్మం ప్రకారం నడుచుకునే ప్రవర్తన కలబడు వ్యక్తి ఏ దశలో ఉంటాడని కోల్బర్గ్ నైతిక వికాస దశల ప్రకారం 4వ దశలో ఉంటాడు. క్వశ్చన్ నెంబర్ 8, గణిత బోధన బ్లాకులను NCFFS 2022 ఆధారంగా గుర్తించండి. ఆప్షన్ ఏ మౌఖిక గణితం, ఆప్షన్ బి నైతిక నైపుణ్య బోధన, ఆప్షన్ సి నైపుణ్య సాధన, ఆప్షన్ డి గణిత క్రీడలు. 1 ABD, 2 ABD, 3 ABCD, 4 BCD. కరెక్ట్ ఆన్సర్ 3 ABCD. క్వశ్చన్ నెంబర్ 9, MS వర్డ్లో లోయర్ కేస్లో ఉన్న పదాన్ని అప్పర్ కేస్లోకి మార్చుటకు ఉపయోగించు కమాండ్. ఆప్షన్ 1 కంట్రోల్ ప్లస్ F3 సింగిల్ ప్రెస్, ఆప్షన్ నెంబర్ 2 షిఫ్ట్ ప్లస్ F3 సింగిల్ ప్రెస్, ఆప్షన్ 3 ఎస్కేప్ ప్లస్ F3 సింగిల్ ప్రెస్,
ఆప్షన్ 4 షిఫ్ట్ ప్లస్ F3 డబుల్ ప్రెస్. ఆన్సర్ 4 షిఫ్ట్ ప్లస్ F3 డబుల్ ప్రెస్ చేస్తే స్మాల్ లెటర్లో ఉండేది బిగ్ లెటర్లో వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 10. ఒక వ్యక్తి తన కొడుకు ప్రజ్ఞను తెలుసుకోవడానికి 6 సంవత్సరాల వయసులో సైకాలజిస్ట్ దగ్గరకు తీసుకుని వెళ్ళి పరీక్షింపజేశాడు. అతను పరీక్షలన్నీ చేసి 10వ తరగతికి వచ్చేసరికి మంచి ప్రజ్ఞను ప్రదర్శిస్తాడని చెప్పారు. తర్వాత 10వ తరగతిలో ఆ అబ్బాయి చక్కటి ప్రతిభ చూపాడు. ఇలా చూపడాన్ని ఈ వికాస నియమంగా చెప్పవచ్చు. ఆప్షన్ 1 వివిధ వికాసాలు పరస్పర సంబంధం కలిగి ఉంటాయి. ఆప్షన్ 2 శిరోపాదముఖ వికాస సూత్రం. ఆప్షన్ 3 సమీప దూరస్థ వికాస సూత్రం. ఆప్షన్ 4 వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. ఆన్సర్ 4 వికాసాన్ని ప్రాగుక్తీకరించవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.